జానీ మాస్టర్ గారిని అరెస్ట్ చేశారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? దాని మీద నా అభిప్రాయం కంటే చాలా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. కామెంట్స్ ఏమొస్తున్నాయంటే 5 సంవత్సరాల కిందట ఇలా జరిగింది అని అన్నది కదా, 5 సంవత్సరాల నుంచి ఇలా జరుగుతుంది అని చెప్పింది. మరి అప్పుడే ఒకవేళ ఆపి ఉంటే ఈరోజు ఈ దుస్థితి వచ్చేది కాదు కదా అనేటువంటి చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఇక్కడ ఇద్దరిది తప్ప లేకపోతే వాళ్ళ టైం బ్యాడ్ అయి ఉందో నాకు తెలియదు. ఇద్దరు లబ్ధి పొందారు. ఇప్పుడు యాక్చువల్గా జానీ మాస్టర్కు కరెక్ట్ డాన్సర్ కావాలి, అవునా, కరెక్ట్ స్టెప్ వేసి డాన్సర్ కావాలి. ఆ స్టెప్ ఆయన దానికోసం సెర్చ్ చేశాడు, ఆయన దొరికింది. దొరికింది కాదు కానీ ఇంకొక డాన్సర్ దొరికింది, దాని ద్వారా ఆయన వర్క్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఇంటర్ లోపల ఏం జరిగింది అనేది అది ఎవరికి తెలియదు. సో అది లోపల ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అనేటువంటి దీనికి సంబంధించిన వీడియోస్ బయట పడితే కానీ మనం చెప్పలేమన్నమాట. సరే అని చెప్పేసి బట్ జానీ మాస్టర్ని అరెస్ట్ చేశారని అంటున్నారు. మరి కస్టడీలో తీసుకున్నారు. ఒకవేళ నిజం ఏమైనా ఉందా దాని గురించి, దాని ఏమైనా 3rd డిగ్రీ కామెంట్ కూడా వస్తున్నాయి. 3rd డిగ్రీ ప్రయోగిస్తే తెలుస్తుంది ఏంటంటే భయ, ఇప్పుడు కామెంటు పెట్టడం పెద్ద విషయం కాదు. ఇద్దరి తప్పు ఉంది, ఇద్దరు లబ్ధి పొందారు, ఇద్దరు కెరీర్ పరంగా వచ్చారు. బట్ కాకపోతే ఏంది అని అంటే జానీ మాస్టర్ అనేటువంటిది ఒక అవార్డు రావడం జరిగింది, ఆమెకి రాలేదు. ఈ అక్కసు వల్ల వచ్చిందా $1 మిలియన్ ప్రశ్న, అవునా అనేటువంటిది సెకండ్ క్వశ్చన్. ఇవన్నీ వదిలేస్తే సామాజిక కోణంలో ఏమవుతుంది అని అంటే ఇటువంటి ఇష్యూస్ని జస్ట్ ఓన్లీ హైప్ కోసం జానీ మాస్టర్ ఇలా చేశాడు అని వదిలేస్తున్నారు. దాని తర్వాత జానీ మాస్టర్కి శిక్ష పడిందా, లేకుంటే ఆ అమ్మాయి తప్పుడు అభియోగాలు చేయడం వల్ల గవర్నమెంట్ సమయం వేస్ట్ అవి ఆమెకి ఏమైనా శిక్ష వేశారా అనేటువంటిది ఇది స్టార్టింగ్. ఇది యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్లో స్టార్టింగ్ ఏంది, దాంతో బాక్స్ మీడియం అంటే ఏ సంఘటన ఏంది, దాని తర్వాత వచ్చి కంక్లూజన్ అనేటువంటిది కూడా రావాలి. జానీ మాస్టర్ తప్పు చేశాడా, అయితే ఈ విధంగా శిక్ష పడింది. ఇలా శిక్ష పడడం వల్ల చాలామంది ఆటోమేటిక్గా ముందుకు రారు. అది వదిలేసి జస్ట్ సెన్సేషన్ కోసం జానీ మాస్టర్ తప్పు చేశాడా అడిగి అయిపోతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే మిగతాది కంక్లూజన్లో ఏం జరుగుతుందో తెలియక జనాలు ఏం చేస్తున్నారంటే పెద్దలు చేసేస్తున్నాం, మనం చేసేది తప్పుందా అనే కాడికి వచ్చేస్తాం. సో అందుకని కంక్లూజన్ కూడా ఇవ్వాలి. అది మీడియా అయినా కానివ్వండి, సామాజిక మాధ్యమం అయినా కానివ్వండి, ఎవరైనా సరే. హాయ్. సో జానీ మాస్టర్ గారి మీద ఆరోపణలు వస్తున్నాయి కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నేనైతే జానీ మాస్టర్ అలా చేసుకుంటారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే తను చాలా మంచి వ్యక్తి, అలా చేయడం నేను అనుకుంటున్నా. కానీ ఆయనకి ఏదో అవార్డు వచ్చింది అని అంటున్నారు కదా, సో దానికోసం అంటున్నారు. అదేమేం కాదు కానీ ఏదో అమౌంట్ కోసమని నేను అనిపిస్తుంది అంతే. అంటే అమ్మాయి మీద మీకేమైనా అభిప్రాయం ఉందా? అమ్మాయి మీద అంటూ మనకంటూ ఏం లేదు. తను ఏదో వేరేగా ఏమైనా ఎక్స్పెక్ట్ చేసి తను అలా సృష్టించవచ్చేమో. అవేవో చాటింగ్లు అండ్ వీడియోస్ అని అంటున్నారు కదా, అవన్నీ అంటే బయట పెట్టాలి కదా. సో తను ఏమి ఇంకా కూడా బయటకు రిలీజ్ చేయలేదు. మరి పోలీసు వాళ్ళకి ఇచ్చింది అంటున్నారు, వాళ్ళు కేసు ఫైల్ చేశారు, ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేశారు, రిమాండ్ ఏదో విధించారు కదా. సో అది ఇంకా 2-3 డేస్లో తెలుస్తుంది కదా. సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఎవ్వరు దీని మీద ఎందుకు మాట్లాడడం లేదు? అలా నాగబాబు గారు మాట్లాడారు కదా, నాగబాబు గారు ఏదో ట్వీట్ పెట్టారు కదా. కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చపోవచ్చు. అంటే జానీ మాస్టర్ అందరితో ఒకేలా ఉండడు కదా. ఇప్పుడు జానీ మాస్టర్ నీకు ఒకలాగా నాకు ఒకలా ఉంటుంది. నాకు చాలా డ్యాన్స్ విషయాల్లో కావచ్చు, కొంచెం తను అన్ని విషయాలుగా నాకు కొంచెం నచ్చుతాడు. సో జానీ మాస్టర్ మీకు నచ్చకపోవచ్చు, దాన్ని మనం చేయలేం కదా. అలా రూమర్స్ వచ్చాయి నేను అనుకుంటున్నా అంతే. అంటే అమ్మాయి వెనక ఎవరైనా ఉన్నారు అని మీరు అనుకుంటున్నారా? అవ్వచ్చు. అంటే ఇండస్ట్రీ వాళ్ళ లేదంటే పొలిటికల్ వాళ్ళ? ఎందుకంటే మొన్న పవన్ కళ్యాణ్ కన్వే చేశారు కదా, సో దానికోసం ఎవరైనా అలా చేయొచ్చేమో అని నేను అనుకుంటున్నా. నమస్తే అంకుల్. నమస్తే, చెప్పండి. జానీ మాస్టర్ మీద ఆరోపణలు వస్తున్నాయి కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే తప్పుగా ఉంటే శిక్ష ఖచ్చితంగా పడుతుంది, లేకుంటే ఏమి ఉండదని నా అభిప్రాయం అంతే. అది కానీ అన్యాయం చేసి మనం ఏమంటారు అది ముస్లింలో చేరాలి అది అని చెప్పడం మాత్రం అది కరెక్ట్ కాదు. అది మారమని చెప్పడం, ఆయన ముస్లిం ఉండొచ్చు కానీ హిందువులను ముస్లిం దాంట్లో కలవమని చెప్పి బలోపేతం చేయడం అదైతే కరెక్ట్ కాదు నా ఒపీనియన్.
ఇప్పుడు అమ్మాయిది తప్పు ఉంది అని అనుకుంటున్నారా మీరు? జానీ మాస్టర్ది తప్పు ఉంది అనుకుంటున్నారా? ఇప్పుడు ఎవరిదైనా తప్ప అంటే తెలుసు కదా, పర్ఫెక్ట్గా అడిగినప్పుడు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళని అడుగుతారు కదా, డైరెక్ట్ వాళ్ళకి జైల్లో అయితే వేయరు కదా. 2 రోజులు రిమాండ్లో ఆల్రెడీ ఇప్పుడు 1వ తారీఖు వరకు 2 రోజులు 10 రోజులు ఏదో వాళ్ళు కస్టడీలో తీసుకున్నారు పోలీసు వాళ్ళు. అది కన్ఫర్మ్ అయినాక శిక్ష పడాలా లేదా అనేది కోర్టు చూసుకుంటుంది. అది జానీ మాస్టర్ గారి వైఫ్ కూడా ఆ అమ్మాయిని చాలా బాధ పెట్టింది అని అంటున్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఒక అమ్మాయిని వాళ్ళ భార్య, జానీ మాస్టర్ వాళ్ళ భార్య ఇట్లా చేసిందంటే ప్రూఫ్ అయినప్పుడు మాత్రమే ఆమెకి జైలు పడవచ్చు. ఒకవేళ అది ఫ్రాడ్ ఉంటే అమ్మాయికి రిటర్న్ కావచ్చు. అది మనం కరెక్ట్గా కన్ఫర్మ్గా తెలియదు కాబట్టి ఖచ్చితంగా మనం చెప్పలేము. మరి ఈ కేసు మీద ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు ఎందుకు మాట్లాడడం లేదు? అల్లు అర్జున్ చెప్పాడు కదా. అల్లు అర్జున్ గారు చెప్పారు, మిగతా ఇంకా ఎవరు చెప్పట్లేదు కదా. చెప్తారు రేపు నాడు. ఇప్పుడు కరెక్ట్గా పర్ఫెక్ట్ ఎవరికి తెలియదు. ఇష్యూ అయ్యి 3-4 డేస్ అయిపోయింది ఆల్రెడీ. అవును, కస్టడీలో ఇంకా 10 days 11 days ఉంటారని చెప్తారు కదా. ఇప్పుడు కస్టడీలో చెప్తాడు కదా ఆయన, న్యాయమైంది అన్యాయమైంది అనేది తేలిపోతుంది. ఆల్రెడీ ఇంకో ఇండస్ట్రీ నుంచి మాట్లాడలేదని మీరు ఎట్లా చెప్తున్నట్టు ఇంకో 2 వేసిరట కదా అమ్మాయి వాళ్ళు. ఇంకో అమ్మాయిలో ఆంటీలో ఎవరో 2 లేడీస్ మళ్ళీ కేసు పెట్టారు ఆయన మీదకి. ఎవరి మీద? జానీ మాస్టర్ మీద. ఇప్పుడు అమ్మాయి వెనక ఎవరైనా ఉన్నారు అని మీరు అనుకుంటున్నారా? అది మనకు తెలియదండి. అది